సమాజహితం. నా పేరు రస్తా. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. జోగులాంబ గద్వాల రోడ్లను ఆర్ఓబీని సందర్శించిన మాజీ మంత్రి డీకే అరుణ. గుంతలమయంగా మారిన రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన. నిజామాబాద్ జిల్లా పలు గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గిర్దావర్ గంగారెడ్డి పర్యటన. పార్టీ బలోపేతం కోసం కష్టపడి వారికే పదవులు దక్కుతాయన్న రైతాంగ మండల్ కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వరరావు. మలక్పేట నియోజకవర్గంలో హైదరాబాద్ ఎంఐఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటన. ఆనంద్ నగర్ లోని డ్రైనేజ్ రోడ్ మార్గాన్ని ఇనాగ్రేషన్ చేసిన మలక్పేట ఎమ్మెల్యే మహద్ బలాల. ఇక వార్తల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక విధానాలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. సిఐటియు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాల సవరణ చేసి కార్మికులను కట్టుబానిసగా మార్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటుందని ఆరోపించారు. దేశంలో అమలవుతున్న 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చాలని నిర్వహించి బీజేపీ తన మందబలంతో కోడ్ ఆన్ వేజ్ బిల్ ను ఆమోదించిందని అన్నారు. కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న కనీస వేతనం 18,000 ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా జాతీయ ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం రోజుకు 178 రూపాయలుగా నిర్ణయించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే స్కీములన్నింటినీ తీసివేయడానికి మోదీ సర్కార్ చేసే ప్రయత్నాలను మద్దతు పలుకుతుందని ఆరోపించారు. వాళ్ళకు రాయితీలు ప్రకటించినటువంటి ఆ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మోడీ కానీ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కార్మికులకు వేతనాలు సరిగ్గా లేవంటే మాత్రం ₹1 కూడా ఇవ్వడానికి సిద్ధం లేనటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉందా? ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం ఉందా? దేశంలో ఉన్నటువంటి జనాభాలో 1% ఉన్నటువంటి ధనవంతుల కోసం ఉందా? 99% ఉన్నటువంటి పేద ప్రజల వైపు ఉందా? తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మోడీ ఇవాళ ఏం చేస్తున్నాడంటే, ఈ పేద ప్రజలు ఓట్లేస్తారు, వాళ్ళకు మత్తు మందును చల్లితే సరిపోతుంది. దేశంలో మతాన్ని అడ్డం పెట్టుకొని, లేకపోతే మత రాజకీయాలు అడ్డం పెట్టుకొని, కుల రాజకీయాలు అడ్డం పెట్టుకొని దేశంలో ఇలా మన పద్ధతి కలుపుకోవచ్చు, అధికారాన్ని కొనసాగించవచ్చు. కానీ దేశంలో దోపిడీదారులకు, కార్పొరేట్ శక్తులకు పెద్ద ఎత్తున అంటగడుతూ దేశ సంపద మొత్తం కూడా వాళ్ళకి ఇస్తూ దేశంలో రైతాంగం అత్యధికంగా దాదాపు 14,000 మంది దాకా ఈ దేశంలో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా, ఇది 40,000 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోపక్క అనేక పోరాటాలుగా, అనేక సంవత్సరాలుగా తిండైనా పెట్టండి, పనైనా చూపండి అని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసి మనం సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. దాదాపు 1 సంవత్సర కాలంలో ఈ చట్టాన్ని కూడా రద్దు చేసేందుకోసం త్వరితగతిన ఈ చట్టాన్ని రద్దు కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఊరుతా ఉంది, ముందుకు పోతా ఉంది. దీనికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయనే పేరుతోటి ఊరేళ్ళతో దుమ్ము కొట్టే విధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరి అట్లాంటి తప్పుడు పద్ధతులను మరి వాటి కరెక్ట్ కాదని చెప్పి సరిచేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి తానా అంటే తందానే పద్ధతులలో ఏ చేసినా, ఏ బిల్లు పెట్టినా, ఏం చేసినా కరెక్ట్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు మన రైతులను కానీ, కార్మికులను కానీ, వ్యవసాయ కార్మికులను కానీ ఈరోజు మరి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు కూలీ సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతోంది. జోగులాంబ గద్వాల రోడ్లను ఆర్ఓబీని మాజీ మంత్రి డీకే అరుణ సందర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న పంచాయతీరాజ్ ఆఫీసు ముందు రోడ్డు దుస్థితిపై డీకే అరుణ మండిపడ్డారు. గుంతలమయంగా మారిన రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. గద్వాల అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వం చేతగాని తనం వల్ల గద్వాల అభివృద్ధికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్లను మరమ్మతు చేసేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవని, గద్వాల రోడ్లు గుంతలమయం అయిన పట్టించుకునే వారు లేరని అన్నారు. 6 సంవత్సరాలైనా ఆర్ఓబీని నిర్మాణం పూర్తి కాలేదని, ప్రభుత్వం ఆర్ఓబీ పనులపై అధికారులను ప్రశ్నించారు. సర్వీస్ రోడ్డు వెంటనే మరమ్మతు చేయాలని ఆవిడ డిమాండ్ చేశారు.
చొప్పున మీరు అందరు ఇప్పుడు ఎన్నుకున్న కమిటీలందరూ కూడా మంచిగా మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వివరించి ఈ పార్టీకి బలోపేతం చేయడం కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో ఇంకా పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా ఉండి మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఎవరైనా చేయని విధంగా మన పార్టీల అభివృద్ధి దిశలో మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన కేటీఆర్ నాయకత్వంలో ఈరోజు ముందుకు పోతా ఉంది. మరి తప్పకుండా మన గౌరవ శాసనసభ్యులు కూడా అనేక రంగాల్లో మరి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. మనం ఉన్నటువంటి పనులన్నింటి కూడా రాబోయే రోజుల్లో ఇంకా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ బడ్జెట్ సెషన్ తర్వాత కూడా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాలు పచ్చదనంతో మరి పరిశుభ్రతతో ఉన్ననాడే మరి బంగారు తెలంగాణ సాధ్యమని ఉద్దేశించి ఈరోజు 30 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసి ఈరోజు మరి మనమందరం కూడా ప్రణాళికలో రేపటి నుంచి గ్రామ సభలు కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రణాళికలో మన గ్రామ అవసరాలు ఏమున్నాయో గుర్తించి దాన్ని అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లాలని. మలక్పేట నియోజకవర్గాల్లో హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. మలక్పేట నియోజకవర్గంలోని న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ దగ్గర గల ఆనంద్ నగర్ లో వెళ్లే రోడ్డు మార్గంలో వర్షం కురిస్తే ఆ రోడ్డు మార్గంలో డ్రైనేజీ పొంగి ఆనంద్ నగర్ ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలుగుతుండటంతో హైదరాబాద్ ఎంపీ ఓవైసీ మలక్పేట్ ఎమ్మెల్యే మహమ్మద్ బలాలా ఆనంద్ నగర్ లో డ్రైనేజీ రోడ్డు మార్గాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ విషయంపై అధికారులను ఆదేశించడం జరిగింది. थोड़ा पीछे हट जाओ। कितने दिन में करते आप ये काम नहीं कर रहे? यहाँ ड्रेनेज डालने का है, कितने दिन में डालते बोलो? कल से शुरू करते हैं, बोलो बोलो कब से शुरू करें, कब खत्म कर रही? 10 दिन में खत्म कर दे। हाँ ड्रेनेज लाइन यहाँ पे इसका प्रॉब्लम है, डाल देते हैं, डाल देते हैं। మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని బాచుపల్లిలో కేహెచ్ఆర్ గార్డెన్ నందు కుత్బుల్లాపూర్ మాజీ ఎంపీపీ కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బక్కా శంకర్ రెడ్డి, నందనం దివాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు సులోచన, సుమారు 300 మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. మనము ₹1, ₹100, ₹1000, ₹1,00,000 ముట్ట చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు ఉందని చెప్తున్నారు. కాబట్టి వీరు అన్ని రంగాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రశక్తితోటి రాబోయేటటువంటి రోజుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియదు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తహసీల్దార్ ఆఫీసు ముందు కౌలు రైతుల సంఘం నాయకులు కృష్ణ మరియు సిపిఎం మండల కన్వీనర్ కేపీ నారాయణస్వామి మాట్లాడుతూ ఆలూరు మండల పరిధిలోని తుమ్మలబీడు, మలగపల్లి గ్రామంలో కౌలుదారులకు ఎల్ఈసి కార్డులు ఇవ్వాలని 2011 బులైసెన్స్ సాగుదారుల చట్టం ప్రకారం భూ యజమానితో సంబంధం లేకుండా సర్వే నంబర్లు కూడా వీఆర్ఓనే కనబర్చి కౌలుదారునికి కార్డులు ఇవ్వాలని, అలా కాకుండా గ్రామ సభల్లో భూ యజమాని కౌలు ఒప్పంద పత్రం ఇవ్వాలని, పాస్బుక్ జీరాక్స్ ఇవ్వాలని తహసీల్దార్కు ఏపీ కౌలుదారు సంఘం విజ్ఞప్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో దేశంలో ఈరోజు వాస్తవంగా సాగు చేస్తున్నది ఎవరంటే కౌలు రైతే. ఈ రాష్ట్రంలో దేశంలో కానీ తిండి ధాన్యాలు పండించి అందరూ కూడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసినటువంటి రైతులు ఎవరంటే వాస్తవ సాగుదారులు కౌలు రైతులే. వాళ్ళకి ఎలాంటి సహాయం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక పోరాటాల ఫలితంగా రైతు సంఘం, కౌలు సంఘం అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 2011లో చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, నష్టపరిహారం కానీ, బ్యాంకులో లోన్లు కానీ, మరి బీమా పరికరాలు కూడా
అన్ని కూడా వాళ్ళకి కల్పించాలని చెప్పేసి 2011లో చట్టం చేసింది. ఈ చట్టాన్ని ఎక్కడ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. మరి అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదంటే మరి కర్నూలు జిల్లాలో ఆలూరు ప్రాంతం. ఈ ఆలూరు ప్రాంతంలో మరి విలేజ్ల వైడ్గా మేము సర్వే చేస్తే 5, 6 అట్లా నుంచి కూడా కార్డులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా అడిగితే భూయజమానులు అంగీకార పత్రం కావాలా, వాళ్ళ పాస్బుక్ జిరాక్స్ కావాలని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. 2011 చట్టం క్లియర్గా చెప్తుంది భూయజమాన అంగీకార పత్రం అవసరం లేదు. గ్రామ రెవెన్యూ అధికారి ఫీల్డ్కి పోయి ఈయన సాగు చేస్తున్నా లేదా అని చెప్పేసి చూసి మరి సర్వే నెంబర్ కూడా ఆయన్ని వేసి మరి కార్డు ఇవ్వాలని చెప్పేసి చట్టంలో క్లియర్గా ఉంది. మరి భూయజమాని బుకాయిస్తే కూడా మరి సేను చుట్టుపక్కల పంచనామా సంతకం ఆధారంగా కానీ కార్డు ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా చట్టంలో ఉంది. ఈ చట్టాన్ని ప్రభుత్వాధికారులు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కౌలు మేము కోరుతా ఉన్నాం. అట్లే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కూడా 12,500 కూడా కౌలు రైతులకు కూడా ఇస్తారని చెప్తా ఉంది. మరి ఏ షరతులు లేకుండా కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కృష్ణ, జిల్లా కార్యదర్శి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఆలూరు మండలము ప్రధానంగా మొలకవల్లి, తుమ్మలపేడు, అత్తిపిలకల్లో ఇతర గ్రామాల్లో కూడా చాలామంది కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతుని అధికారులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వంగా అసలు గుర్తించే పరిస్థితి లేదు. మొత్తం ఈ ప్రాంతం అంతా కరువు కాటకాలకు గురైన ప్రాంతము. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అసలుకి కౌలు రైతులు చాలా నష్టపోతున్నారు. వీళ్ళకి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయం కూడా అందలేదు. కాబట్టి కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పని, లోన్లు ఇవ్వాలని చెప్పని, కౌలు రైతులను ఆదుకోవాలంటే చెప్పని మేము సిపిఎం పార్టీగా వీళ్ళకి మద్దతు ఇస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిని ప్రపంచ క్రైస్తవ సంఘాల పీఠాధిపతి ఆర్చ్ బిషప్ రెవరెండ్ జస్టిస్ ఎల్బీ సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా నుంచి చర్చి వరకు ర్యాలీతో బిషప్ సల్మాన్ రాజ్ మత పెద్దలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ పాస్టర్లు, గురువులు హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి నృత్యాలు, కోలాటం, లంబాడ ప్రదర్శనలు చేయడం జరిగింది. తదనంతరం ప్రఖ్యాతిగాంచిన మెదక్ దేవాలయంలో బిషప్ దైవ సందేశం ఇవ్వడం జరిగింది. You can know more about fishing than anyone else in the world. But if you don't fish, there will be a better fisher than you are. I need to remind myself of that, because I forget so easily and spend my time not fishing. Peter was called to be a fisher. We are called to be fishers. He met with Jesus. We must meet with Jesus. And today we meet right with Jesus. జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలం తిరుమలాపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పూజించి నీటి, వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని, పండుగలు, సాంప్రదాయాలు పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యత కూడా తీసుకోవాల్సిన తరుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తైదల అంజయ్య, తైదల అశోక్, గ్రామ సర్పంచ్ పద్మ, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం మరియు ఆదర్శ యూత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. మన పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కొరకు మట్టి వినాయకుడిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దీనిని ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలోని మిగతా వినాయకులకు సుతా రానున్న సంవత్సరం నుండి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని నిలబెట్టే విధంగా అందరికీ ఒక అవగాహన కల్పిస్తాము. సాధ్యమైనంత వరకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మా వంతు పాత్ర మేము పోషిస్తాము. అలాగే ఆదర్శ యూత్ వారికి, అంబేద్కర్ యువజన సంఘం వారికి ఈ కార్యక్రమం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బామర్ ఈశ్వర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈవో చంద్రశేఖర్ రెడ్డికి వేద పట్టణం నడుమ పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం పదవీ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిపారు. కాళహస్తీశ్వర దేవస్థానానికి కార్యనిర్వాహక అధికారిగా రావడం, ఆ స్వామి అమ్మవార్ల సేవా భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతమని, ఆలయ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు. పశవో వదంతే సానో మంత్రే సమోర్జం దుహానాథే నిర్ముహూర్త శుభముహూర్తో అస్తు
ముహూర్తానాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. మీటింగ్ 11వ తారీఖు కాలేజ్ గురించి మీరు నేను అక్కడ ఉండాల్సిన అవసరం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు యోగా చార్జ్ తీసుకున్నాను. అయితే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ నాకు కొత్త. గతంలో అడ్మినిస్ట్రేషన్ చేశామని టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. అయితే ఇక్కడ ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏం సిస్టమ్స్ నడుస్తున్నాయి అవన్నీ కూడా ఫస్ట్ అవగాహన చేసుకున్న తర్వాత వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న దృష్టిలో నెక్స్ట్ అడుగులు ఉంటాయి. ముఖ్యంగా ఫైనల్గా ఈ టెంపుల్కి వచ్చే భక్తులకు మనం ఎటువంటి సౌకర్యాలు కల్పించవచ్చు, టెంపుల్లో ఒక భక్తుడు ఏం ఆశిస్తాడు ఆ యాంగిల్లోనే పూర్తిగా చర్యలన్నీ కూడా ఉంటాయి. I request cooperation from all the staff members as well as the media mitrulu, local representatives and all other elders. కర్నూలు జిల్లా ఆదూరి మండలం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఆదూరిలో శ్రీనివాసులు సాయి హనుమాన్ ట్రేడర్స్ పురుగుల మందు షాప్ నడుపుతున్నాడు. గత 3 సంవత్సరాలుగా రైతులు కట్టాల్సిన అప్పులు కట్టకపోవడంతో కంపెనీలకు కట్టాల్సిన అప్పులు తీర్చలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానిక ఫెర్టిలైజర్ షాప్ యజమానులు చెబుతున్నారు. మృతునికి భార్య, 2 అబ్బాయిలు, 1 కుమార్తె ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ న్యూ బోయినపల్లి దాతలుగా యాదగిరిగుట్ట శ్రీవారి ఆలయానికి ప్రధాన ద్వారానికి భారీ అయిన దర్వాజా తలుపులు ప్రదానం చేయనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి న్యూ బోయినపల్లి నుండి యాదగిరిగుట్టకు ట్రాన్స్పోర్ట్ నిమిత్తం నాటికల్ లైన్స్ ట్రాన్స్పోర్ట్ వారు వాహన సదుపాయం కల్పించారు. కర్నూలు జిల్లా డోన్ విరుపాపురం గ్రామాల్లో వినాయక చవితి 3 రోజుల వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ అంగరంగ వైభవంగా నిమజ్జన ఉత్సవాలు జరుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు. ఇందులో గ్రామ ప్రజలు కూడా తమ వంతు సాయం చేసి గొడవలు లేకుండా జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. జోగులాంబ గద్వాల రోడ్లను ఆర్ఓబీని సందర్శించిన మాజీ మంత్రి డీకే అరుణ. గుంతలమయంగా మారిన రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన. నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా పలు గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గిర్దావర్ గంగారెడ్డి పర్యటన. పార్టీ బలోపేతం కోసం కష్టపడి వారికే పదవులు దక్కుతాయన్న రైతాంగ మండల్ కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వరరావు. మలక్పేట నియోజకవర్గంలో హైదరాబాద్ ఎంఐఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటన. ఆనంద్ నగర్ లోని డ్రైనేజ్ రోడ్ మార్గాన్ని ఇనాగ్రేట్